మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తామో మాతాజీలో ఆ రూపమే కనిపిస్తుంది. నీకు నీ భార్య అంటే ప్రేమ కాబట్టి నీ భార్య రూపం కనిపించింది. మేమందరం కూడా నీకు తెలిసిన వాళ్ళనే కనిపిస్తాం. ఓ అవునా? అవును. జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ. మాతాజీ నా బాధ మీకు అర్థమై ఉంటుంది కదా మాతాజీ. మొత్తం తెలుసు నాయనా. మొదటిసారి రోడ్డు మీద గొడవ పడుతున్నప్పుడు ఆ అమ్మాయిని చూసావు. కరెక్టే మాతాజీ, అప్పుడే మొదటిసారి చూశాను. అలా ఎప్పుడు ఎవరితో గొడవ వచ్చి పడినా నన్ను ఆపాలని చూసేది. అలా అయితే ఆ అమ్మాయి మంచిదే కదా. నిన్ను మార్చుకోవడానికి ఆ అమ్మాయి చూస్తుంటే ఆ అమ్మాయిని నువ్వు మార్చాలనుకోవడం ఏంటి? ఎందుకు మార్చుకోవాలా? ఓ నువ్వు మాతాజీ శిష్యురాలివి కదా, నీకు తెలీదురే. భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినా మాతాజీకే తెలుస్తుంది. అసలు నేను ఎంత ప్రేమించానో తెలుసా మాతాజీ? తెలుసని నువ్వే అంటున్నావు కదా నాయనా. మొదటిసారి నీ షర్ట్ తడిసిపోతే నీకు షర్ట్ కుట్టించిందే, అప్పుడు మొదటి ప్రేమ పుట్టింది. అప్పట్నుంచి టైలర్ టైలర్ అంటూ ఆ అమ్మాయి చుట్టూ ప్రదక్షిణలు చేశావు. తనకి పెళ్లి కుదిరిందని తెలిసి తట్టుకోలేకపోయావు. పెళ్లి చేసుకోబోయేవాడిని కొట్టావు కూడా. పెళ్లి దగ్గర పడే కొద్దీ టైలర్ ఎక్కడ దక్కదోనని పిచ్చివాడివైపోయావు కదా నాయనా. మాత, మీరట ధ్యానం పరధ్యానం కాకూడదు. వచ్చింది భక్తుడు, సమస్య కోసం వచ్చిండు. పరిష్కరించాలా పంపించాలా? అదే నాయనా, ఇదంతా నీకు తెలిసిందే కదా. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అనుకోవచ్చు, కానీ నీ సమస్య తీరాలి అంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. నేను చెప్పినట్టు చెయ్యాలంటే నా మీద నీకు నమ్మకం కలగాలి నాయనా. నా మీద నీకు నమ్మకం కలగాలి అంటే నీ గురించి మొత్తం నాకు తెలుసని నువ్వు నమ్మాలి. అయ్యో, మీ మీద నమ్మకం లేకపోవడం ఏంటి మాతాజీ? భూత భవిష్యత్తు వర్తమానం తెలిసిన వాళ్ళు మీరు. మీరేం చెప్తే అది చేస్తాను మాతాజీ, చెప్పండి. ఇంకా చెప్పడానికి ఏముంది నాయనా? ఆ అమ్మాయికి పెళ్లి జరగబోతుంటే పెళ్లి పీటల మీద తాళి కట్టి మరీ తీసుకొచ్చేసావు. చాలా కథలున్నాయి, ఇస్తే నోటి దగ్గర. అదే టచ్.
హంస హంస వాళ్ళింటి పక్కనే ఇద్దరు కలిసి ఉంటున్నారు. అది కూడా తెలుసు నాయనా. అవును మాతాజీ, మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు మీరు ఏం చేయమంటే అది చేస్తాను, కానీ నా భార్య మాత్రం మారిపోవాలి. ఏదైనా తాయితుంటే ఇవ్వండి, కట్టిన వెంటనే మారిపోవాలి. ఇది తాయెత్తు వల్ల జరిగే పని కాదు నాయనా. ఎప్పుడైనా అది ఊడిపోయి మళ్ళీ మామూలైపోతే అప్పుడేం చేస్తావు? అది నిజమేలే. మరి ఇప్పుడు ఏం చేయాలి మాతాజీ? నువ్వే మారాలి నాయనా. ఇదేంటి మాతాజీ, నా భార్యను మార్చమంటే నన్ను మారమంటారేంటి? చెప్పేది పూర్తిగా విను నాయనా. ఒక మనిషిని మార్చాలంటే ముందు మనం మారాలి. వాళ్ళ దారిలోకి వెళ్ళి మెల్లిగా మన దారిలోకి తెచ్చుకోవాలి నాయనా. నువ్వింటికి వెళ్ళి నాకు ఫోన్లో టచ్లో ఉంటే ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలో చెప్తూ ఉంటాను. మరి మీకు నేను ఏ టైంలో ఫోన్ చేయొచ్చు? ఎప్పుడైనా చెయ్యొచ్చు నాయనా. కానీ నీ భార్య పక్కనున్నప్పుడు మాత్రం చేయొద్దు, తెలిసిపోతుంది. శివయ్య, మాత, భక్తుల్ని అలా గందరగోళానికి గురి చెయ్యకూడదు. అలాగే మాత. అంటే నువ్వు మాతో మాట్లాడుతున్న సంగతి తెలిస్తే మళ్ళీ మారే అవకాశం ఉండదు కదా అని. అలాగే మాతాజీ, మీకెప్పుడు ఫోన్ చేయాలన్నా దూరంగా వచ్చి మాట్లాడతాను. మాతాజీ, మీరు నాకింత సాయం చేస్తున్నారు, ఒక్కసారి మీ రూపం దర్శించుకోవచ్చా? వద్దు, తట్టుకోలేవు. వద్దు, తట్టుకోలేవు. వద్దు, తట్టుకోలేవు. వద్దు, తట్టుకోలేవు. ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నారు? మాతాజీ దర్శనం అంటే అలా దొరికేది కాదు. అదృష్టం ఉండాలి, రాసి పెట్టి ఉండాలి. సరే, నేను మాతాజీ ఆశీర్వాదం తీసుకుంటాను. అయ్యో, టైలర్, నిజమైన మాతాజీ దర్శనం జరిగింది. జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ. టైలర్, మాతాజీ, మాతాజీ, టైలర్, అచ్చో అలాగే ఉన్నారేంటి? ఇందాక చెప్పాను కదా, మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తావో మాతాజీలో ఆ రూపమే కనిపిస్తుంది. అవునా? జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ. జై మాతాజీ. మాతాజీ విశ్రాంతికి వేలైంది, మీరు వెళ్ళాలి. అలాగే. జై మాతాజీ, 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 జై మాతాజీ. జై మాత. అమ్మయ్యా, పిచ్చి మహారాజ్ కాబట్టి ఎట్నో మేనేజ్ చేశాం, కానీ లేదంటే అమ్మో అందరం దొరికిపోయేవాళ్ళం. నిజమే అక్క, నాకైతే గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలక్క.
ఇయ్యాలప్పుడు బట్టలు ఉతుకుతున్నావేందమ్మా? పొద్దున్నే ఉతుకుదాం అనుకున్నానక్క, కానీ ఈ రోజంతా ఆశ్రమం మాతాజీ గెటప్తోనే సరిపోయింది కదా. కదా ఆడైతే బానే చేసినాం గాని మన పిచ్చి మహారాజు మీద ఆ ప్లాన్ ఎట్టా పనిచేసిందో చూడాలా. నన్ను మార్చాలంటే ఆయన ముందు మారాలి అని చెప్పాం కదక్కా. రాత్రొచ్చాక ఆ మార్పు ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. ఉమ్. కదా రేత్రి దాకా ఆగేట్టు లేదు ధరణమ్మా. బండి అప్పుడే వచ్చినా చూడు. మనకేం తెలీదు, మన పని మనం చూసుకుందాం. అసలు ఎట్ట మొదలెడతాడో చూద్దాం. ఈ రోజు ఇంత తొందరగా వచ్చేసారేంటండి? ఏ రాకూడదా? ఎప్పుడు రావాలో ఎప్పుడు పోవాలో నువ్వే ఓ టైం టేబుల్ ఇవ్వు, దాన్నే ఫాలో అవుతా. ఒక మనిషిని మార్చాలంటే ముందు మనం మారాలి. వాళ్ళ దారిలోకి వెళ్ళి మెల్లిగా మన దారిలోకి తెచ్చుకోవాలి నాయనా. ఆహా, అంటే ఈవినింగ్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, పెద్దగా వర్కౌట్ కాదని తొందరగా వచ్చేసాను. ఓహో, పర్లేదు, మాతాజీ మాత్రం బాగానే పనిచేస్తుంది. అక్క, మాతాజీకి భక్తుడి నుంచి ఫోన్. మాట్లాడు మాట్లాడు, ఇదే మంచి ఛాన్సు. మస్తుగా ఆడుకోవాలి చెప్తున్నా. ఇదిగో మా ఆయన అయ్యో పాపం అంటే దారిలోకి రాడు. మాట్లాడు. హలో నాని. జై మాతాజీ. ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ మాతాజీ. ఈ ఫోన్ ఉన్నదే నీకోసం నాయనా. నీ సందేహం ఏమిటో తొందరగా చెప్పు. ఏం చెప్పమంటారు మాతాజీ? మీరేమో నేనే ముందు మారాలి అంటున్నారు, నాకేమో ఆ టైలర్ని చూస్తేనే రగిలిపోతుంది. ఏం చేయాలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. మీరే చెప్పండి మాతాజీ, మీరేం చేయమంటే అది చేస్తాను. చెప్పండి మాతాజీ. చెప్తా నాయనా. ఇప్పుడు నీ భార్య ఏం చేస్తుంది? ఏ మూడ్లో ఉంది? అన్ని మూడ్లు ఏమీ ఉండవు మాతాజీ, ఎప్పుడు అనుకుంటూ మొహం వేలాడేసుకొని ఒకే మూడ్లో ఉంటుంది. ఇప్పుడు కూడా అదే మొహం పెట్టుకొని బట్టలు తుక్కుంటుంది. పైగా దీనికి తోడు పక్కనే హంస అని ఉంటుంది. అది హంస కాదు, పెద్ద హింస. అయ్యో అక్క అక్క వద్దక్క, ఫోన్. ఫోన్లో కాబట్టి బతికిపోయాడు. బయటకు వస్తాడుగా, అప్పుడు చెప్తాను రాని. ఇప్పుడు చెప్పండి మాతాజీ, టైలర్ బట్టలు ఉతుకుతోంది, నేనేం చేయాలి? నువ్వు పోయి బట్టలు ఉతుకు. ఏమన్నారు మాతాజీ? నేను బట్టలు ఉతకాలా? అంటే నీకు అలవాటు లేదు, కష్టమైతే వద్దు నాయనా. లేదు మాతాజీ, మీరు చెప్పడం నేను చేయకుండా ఉండడమా? భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన వాళ్ళు మీరేది ఊరికే చెప్పరు కదా. నేను ఇప్పుడే వెళ్ళి బట్టలు ఉతికేస్తాను.
ఏంటక్క మా ఆయన్నే బట్టలు ఉతకమని చెప్తున్నావా? లేకపోతే ఈ హంసనే హింస అంటాడా? హింస అంటే ఎట్టుంటదో చూపించాలి కదా. అయినా ఉతికితే తప్పేంది? చెప్పినా కదా, అయ్యో పాపం అని జాలు చూపిస్తే మనిషి దారిలోకి రాడు. వచ్చి ఉతుకుతానంటే వద్దనక, ఇట్టా కలిసి ఉతికితేనన్నా కాస్త దగ్గరవుతాడు. ఏంటి సారు, ఏం కావాలి? అది ఆ బట్టలు అయ్యా, తడిచిన బట్టలు ఏం చేస్తావు? నాకేసుకుందు గానిలే, పో పో. హంస వేసుకోవడానికి కాదు, నేను బట్టలు ఉతకాలనుకున్నాను. ఆ? ఏంటి సారు, మీరు బట్టలు ఉతుకుతారా? అంటే నాకు బట్టలు ఉతకడం రాదనా? చూసావా హంస, ఎంత మాట ఉందో? అలా అన్నందుకైనా నేను ఉతుకుతాను. అయినా నా బట్టలు నువ్వు ఉతకడం ఏంటి? నేనే ఉతుక్కుంటాను. లే, నువ్వేం చూస్తున్నావు? లే. ఆ, ఆ. నువ్వు కూడా రా, ఎల్లు. ఆదిత్య బాబు, నువ్వు ఉతుకుతున్నావేంటి బట్టలు? ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఒక మగాడి చేత బట్టలు ఉతికిస్తున్నారా? ఏం జరుగుతుంది ఇక్కడ? శివుడు, పనిలో ఉన్నా, డిస్టర్బ్ చేయొద్దు. జై మాతాజీ. మాతాజీనా? అర్థమైంది కదా, గమ్మునుండు. ఇంతే కదా? ఓ పెద్ద బ్రహ్మ విద్యలా మాట్లాడారు. అయిపోయింది. హ. ఉతికినాడు సరే, ఆరేయకుండా పోయినాడేంది? పాపం ఇప్పటికే చేతులు నొప్పెట్టుంటాయి, ఆరేయటం వదిలే అక్క. ఇట్ట మెత్తపడితే మాతాజీ ఏషం కాదు కదా, దశావతారాలేసినా దారికి తేలేవు. ఉతికిన కష్టం కలిసి ఆరెత్తే పోతాదిలే. ఫోన్ చెయ్యి. అయ్యో, ఫోన్ చెయ్యి. చెయ్యి. మాతాజీ, హలో. అదేంటి నాయనా, అప్పుడే అలా వెళ్ళిపోయావు? అయిపోయిందా? అయిపోయింది మాతాజీ. ఏదో ఊపిలో ఉతికేశాను కానీ
చేతులు కాళ్ళు లాగేస్తున్నాయి.